నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓజీ మానియా ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అనే స్లోగన్స్ నిన్న మొన్నటి వరకు వినిపించాయి. ఇక మరికొద్ది రోజుల్లో ఆ స్లోగన్స్ కూడా వినపడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికనే అనుసరిస్తుంది సినిమా యూనిట్. హైదరాబాద్లో దీనికి సంబంధించిన హల్చల్ అప్పుడే మొదలైంది. అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్, అలానే జనసేన అభిమానులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏ విధంగా ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేయబోతున్నారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ జనసేన నాయకులు డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. ఓజీ ఈ స్లోగన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చికాకు పడ్డారు ఒక దశలో, మీరు ఓజీ ఓజీ కాదు అని. సో ఇప్పుడు ఓజీ వచ్చేస్తుంది. ఏంటి హైదరాబాద్లో ఈ మానియా ఒక ఊపుతోంది. ఆల్రెడీ వెన్యూ డిసైడ్ అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఏంటి మీకున్న సమాచారం? రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సార్, భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఓజీ సినిమా కోసం సార్. అది ఓజీ సినిమా వచ్చేసింది సెప్టెంబర్ 25th. సో ఆ రోజు మాకేంటి అంటే దసరా పండుగ, దీపావళి పండుగ కన్నా కూడా పెద్ద పండుగ ఏంటి అంటే ఓజీ సినిమా రిలీజ్ సార్. సో దానికి అన్ని కూడా అభిమానులు, పార్టిసిపెంట్లు అందరూ కూడా దానికి రెడీ చేశాం సార్. థియేటర్ల నుంచి ఏదైతే ప్రీమియర్ షోస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. అంటే ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడదాము. హైదరాబాద్లో, ఆంధ్రాలో రెండు చోట్ల కూడా చేస్తున్నారు. ఏపీలో ఇంకా వెన్యూ డిసైడ్ అవ్వాలి, వైజాగ్, విజయవాడ అన్నారు. హైదరాబాద్ అయితే ఫిక్స్ అయిపోయింది. దానికి కూడా స్పెషాలిటీ ఉంది అంటున్నారు. ఏంటి ప్రత్యేకత హైదరాబాద్లో ఈవెంట్ స్పెషాలిటీ? హైదరాబాద్ ఈవెంట్ చాలా ఒక 50,000 మందితో దాదాపు ప్లాన్ చేస్తున్నారు సార్. అది యూసఫ్గూడ్లో ప్లాన్ చేస్తున్నారు. సో దానికి కూడా ముఖ్య గెస్ట్లు, చీఫ్ గెస్ట్లు కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు సార్. మేబీ 1 or 2 daysలో ఫైనల్ అవుతుంది. అంటే ఏమన్నా పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుందా? యూసఫ్గూడ్ అనగానే జూబ్లీ హిల్స్కి ఆనుకుని ఉంటుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది. పొలిటికల్గా కూడా ఏమన్నా ఉందా కనెక్షన్స్ యూసఫ్ కూడా డిసైడ్ చేయడం కనుక? అట్లేం లేదు సార్. కాకపోతే జూబ్లీ హిల్స్లో మాత్రం జనసేన యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి సార్. ఏ అయితే ముఖ్య కార్యకర్తలు, క్యాడర్తోనూ కూడా ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, అక్కడెక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా జూబ్లీ హిల్స్లో ఏం చేయాలి అనేది రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచిస్తుంది సార్. ఆలోచించడమే కాకుండా మన అవసరం ఎవరికి ఉంది, వాళ్ళకి తప్పకుండా మనం సపోర్ట్ చేయాలి. మనం కంటెస్ట్ చేయడమా, లేదా మన అవసరం ఇంకెవరికైనా ఉందా వాళ్ళకి చేయడానికి దిశానిర్దేశం అనేది రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది సార్. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో జనసేన గట్టి బలం ఉంది సార్. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే అంటే ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు ఉంది అన్నదానికి ఫిలిం ఇండస్ట్రీ సార్. సో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇదే రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి చాలా గ్రిప్ ఉంటుంది సార్. మా అధినేత ఎటు అంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా అటే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఫిలిం ఉంటాయి కాబట్టి, అంటే మీడియా రంగం అన్ని ఫ్రేమ్స్ లో కలిపిన వాళ్ళే ఎక్కువ ఉంటాయి కాబట్టి జనసేన అనేది జూబ్లీ హిల్స్ లో మెయిన్ కీ రోల్ సార్. ఏ పార్టీలు ఉన్నాయి, XYZ అన్ని పార్టీలు ఉన్నా కూడా జనసేన మెయిన్ రోల్ ప్లే చేస్తారు సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ పైన క్లారిటీ ఇచ్చేసారు. కాంగ్రెస్ వాళ్ళు ఒకటి కాదు 4 అభ్యర్థుల లిస్ట్ చెప్తున్నారు. జనసేన విడిగా వస్తుందా, బీజేపీతో కలిసి వస్తుందా, లేదా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తాయా, ఇంకా ఏం క్లారిటీ రాలా. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎలక్షన్కి ఏమైనా సంబంధం ఉందంటారా? దానికి దీనికి ఏం సంబంధం లేదు సార్. కాకపోతే మాత్రం యూసఫ్గూడ్లో జరగడం వల్ల మాకు అదొకటి, ఇన్ కేస్ మేము జూబ్లీస్లో డిసిషన్ తీసుకుంటే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ తీసుకుంటే ఇది ఒక మాకు అడ్వాంటేజ్ సార్. పొలిటికల్గా తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనేసి. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే స్పెషల్ గెస్ట్లను ప్లాన్ చేశారు, ఇది సర్ప్రైజ్, ఇప్పుడే తెలియదు, 1-2 రోజుల ముందు వస్తుంది అంటే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్లు అంటే అర్థం ఏంటి సార్? ఒకటి సార్, స్పెషల్ గెస్ట్లు అనేది ఏ పండగ చేసుకున్నా, ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా ఒక ముఖ్య అతిథి అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. దీనికి కూడా ముఖ్య అతిథులు ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు సార్. కాకపోతే మా దృష్టిలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ఇంకో ముఖ్య అతిథి ఇంకా ఎవరు లేదు సార్. ఎవరు లేరంటారా? అలా అయినా కానీ అంటే మరి సినిమా రిలీజ్ అంటే సినిమాకి హీరోయిన్, ఆ మెయిన్ యూనిట్ వాళ్ళందరూ వస్తారు. బట్ ఒక ఈవెంట్కి మాత్రం స్పెషల్ అట్రాక్షన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఏమన్నా వస్తున్నారా, లేదంటే ఇంకేమన్నా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఏంటి? అంటే రావచ్చు సార్ చిరంజీవి గారు. ఎందుకంటే అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో కళ్యాణ్ గారు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, దేవుడి కన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చిరంజీవి గారు సార్. సో ఫస్ట్ ముందు మా అన్నయ్య, తర్వాతనే దేవుడు అనే దాంట్లో సారిస్తుంటారు సార్ ప్రాధాన్యత. సో ఖచ్చితంగా చిరంజీవి గారు రావడంలో ఆశ్చర్యం లేదు సార్. వాళ్ళు కాకపోతే ఇంటర్నల్ డిసిషన్స్ అంటే చిరంజీవి గారి యొక్క షెడ్యూల్స్ అన్నీ చూసుకొని
దాన్ని బట్టి ఎందుకంటే సార్ షెడ్యూల్స్ ముందే ఫిక్స్ అయ్యి ఉంటుంటాయి సార్ 20 days 30 days ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రీగా ఉన్నారంటే ఖచ్చితంగా వస్తారు సార్. ఇంకోటి ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు కానీ టికెట్ రేట్స్ పెంచడానికి సంబంధించి కానీ ఎలాంటి విజ్ఞప్తులు ఏమీ జరగలేదు. బహుశా ఇప్పుడున్న స్టేటస్ని బట్టి చూస్తే ప్రీమియర్ షోలు ఉండకపోవచ్చేమో అని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రీమియర్ షోలు వేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా వేస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 మంది గుమ్ము కూడితే దాంట్లో 85 మంది కూడా కళ్యాణ్ గారి అభిమానులు, ఆయన నచ్చిన ఐడియాలజీ నచ్చిన వాళ్ళు సార్. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా పర్మిషన్లు వస్తాయి సార్. వీరమల్లు కూడా మీరు చూసారు, అంటే ఎవరు ప్రొడ్యూసర్స్ ఎవరు కలవలేదు ఏం చేయలేదు అని చెప్పి అంటున్నారు కదా. అంటే కలవడానికి ఎందుకు సార్, ఆల్రెడీ ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు ఆంధ్రాలో. సో ఫిలిం ఛాంబర్కి మీరు లెటర్ పెట్టండి, ఆ ఫిలిం డిపార్ట్మెంట్ ఎవరైతే బ్యాక్ అండ్ టీమ్ ఉందో మీరు లెటర్ పెట్టండి, ఫిలిం బోర్డు అనేది ఆటోమేటిక్గా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ప్రాసెస్ చేస్తుంది అని ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. కళ్యాణ్ గారే పెట్టారు ఆ ప్రొసీజర్. డైరెక్ట్ ఫిలిం ఛాంబర్ ద్వారా అప్లై చేయండి, వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేస్తారు, మేము డెసిషన్ తీసుకుంటాం అన్నారు. కానీ ఇప్పుడు కళ్యాణ్ గారు కానీ నిర్మాతలు కానీ ఎవరు వెళ్ళి గవర్నమెంట్ని కలవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాం ఒక ప్రాసెస్, అధికారంలో లేము ఒక ప్రాసెస్, సామాన్యుడికి ఒక ప్రాసెస్, నేను డిప్యూటీ సీఎం ఉన్నా నాకు ఒక ప్రాసెస్ అని లేదు సార్. ఒక సిస్టమేటిక్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు నేను సినిమా తీస్తే కూడా ఇదే మెథడ్లో వెళ్ళాలి. ఎందుకంటే మనకు అధికార బలం ఉంటేనే ఒక రకంగా, లేకుంటే ఒకలాగా, స్పెషల్గా పోయి ముఖ్యమంత్రిని కలిసి ఓ జీవో తెచ్చుకోవడం కాకుండా ఒక సిస్టమేటిక్ ఫార్మాట్ని క్రియేట్ చేశారు సార్. ఆ ఫార్మాట్ని ఫాలో అవుతారు. తెలంగాణలో కూడా మనం లాస్ట్ టైం జరిగిన అల్లు అర్జున్ గారి మూవీ జరిగిన పుష్ప మూవీకి జరిగిన ఇన్సిడెంట్స్తో తెలంగాణలో ఇవ్వరు అదని. కాకపోతే ఏంటి అంటే ఒకసారి జరిగిన ఎక్స్పీరియన్స్ని పరిగణలో తీసుకొని మళ్ళీ జరగకుండా చూసుకునే విధంగా చేసుకుని వెళ్ళాలి సార్. ఎందుకంటే మనకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. బంద్ చేసుకుంటూ పోతే అన్ని డిపార్ట్మెంట్లు అన్ని రంగాలు కూడా ఇలా ఇబ్బంది పడుతుంటాయి సార్. మా యొక్క గట్టి నమ్మకం ఏంటంటే అన్ని కూడా 22, 21 వరకు అన్ని పర్మిషన్లు వస్తాయి సార్. ఖచ్చితంగా ప్రీమియర్ షోలు ఉంటాయి, బెనిఫిట్ షోలు ఉంటాయి, అన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ కదా, అసలే ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. కాబట్టి ఓజీ పైన అలాంటి ప్రభావాలు ఏం పడవు అని చెప్పి అంటారు మీరు? సార్ తెలుగు చరిత్రలో అన్ని కూడా బ్రేక్ చేస్తారు సార్ ఓజీ. ఎందుకు అంటే మీరు అవి చూస్తుండొచ్చు, సాంగ్స్ కానీ మనకు టీజర్స్ కానీ అన్ని చూస్తే దాంట్లో ప్రతి ఒక్క సన్నివేశం కూడా డిఫరెంట్ గా ఉంది సార్. సో ఖచ్చితంగా అన్నిటినీ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచాన్ని మొత్తం కూడా షేక్ చేస్తారు సార్. ఏపీలో ఏంటి పరిస్థితి? ఏపీలో మరి ఇంకా ప్రీ రిలీజ్ పైన క్లారిటీ రాలేదు అంటున్నారు. వైజాగ్ విజయవాడ డిస్కషన్ జరుగుతుంది అంటున్నారు. అంటే మీ అంచనా ఏంటి? వైజాగ్ లో ఉండొచ్చు అని నా పర్సనల్ అనాలిసిస్ సార్. ఎందుకంటే లాస్ట్ టైం వైజాగ్ లో జరిగింది, ఈసారి విజయవాడలో. ఎందుకంటే మన విజయవాడలో జరగవచ్చు అనేసి. అంటే అక్కడ కూడా ఏమన్నా స్పెషల్ గెస్ట్లు ఉంటారా? తప్పకుండా ఉంటారు సార్. అంటే ఇందాక మనం అనుకున్నాం సార్, ఒక పండుగ చేసుకుంటే మనం ఇంట్లో ఎవరినో ఇన్వైట్ చేస్తాం సార్. సో అది ఇది కూడా అంతే, లైక్ మాకు ఒక పండుగ సార్. ప్రతి చోట ఒక ప్రోగ్రామ్ జరిగింది, ఒక గెస్ట్ ఇన్వైట్ ఖచ్చితంగా చేస్తాం సార్. మేబీ అది గవర్నమెంట్ అధికారులు ఉండొచ్చు, లేకపోతే సన్నిహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, సో ఎవరైనా. కానీ అంటే లాస్ట్ టైం మరి హరిహర వీరమల్లు మీద కేసులు వేశారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు పవన్ కళ్యాణ్ గారు. సినిమా యూనిట్ని గవర్నమెంట్ వెహికల్స్లో తిప్పారని చెప్పి విమర్శించారు. ఏపీలో కేసు కూడా ఫైల్ అయింది. మాజీ ఐఏఎస్ ఆయన విజయ్ కుమార్ కేసు పెట్టాడు, హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది. సో ఓజీ విషయంలో మళ్ళీ అలాంటి పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఆ రిస్క్ తీసుకుంటారా? ఈ పెయిడ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్ ఉంటుంది సార్ ఇదంతా కూడా. సో కొంతమంది ఈ క్రియేటివిటీ చేయిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అలాంటి కేసులు నిలబడవు సార్. ఎందుకంటే దుర్వినియోగం ఎక్కడ చేయలేదు సార్. ఆయన క్లియర్గా చెప్పారు లాస్ట్ టైం కూడా, నా ప్రొఫెషన్ ఇది, నేను ఖచ్చితంగా చేసుకుంటా. ఉదయం 7 నుంచి 9 వరకు 2 గంటల సమయం ఇచ్చి చేశాడు సార్. వాళ్ళలాగా వేరే స్టార్కి వచ్చేసి ఎక్కడ కూడా పబ్బులు లేవు, బార్ అండ్ రెస్టారెంట్ లేదు, ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదు, బెదిరించడం దందాలు లేవు. ఈ లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేసుకోవాలి సార్. పాపం ఇవన్నీ ఆయనకు తెలియదు సార్. ఇవన్నీ ఉన్నాయి అనుకో వాళ్ళలాగా సైలెంట్ గా అన్ని ఈ కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. సో మీ అంచనాల ప్రకారం ఓజీ ఏ విధంగా ఉండొచ్చు? పాన్ ఇండియా అన్నారు. ఇది హరిహర వీరమల్లు అయితే ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది, బట్ కమర్షియల్ గా అనుకున్న సక్సెస్ రాలేదన్నారు. ఓజీ పాన్ ఇండియా లెవెల్లో ఎలా ఉంటుంది అనుకుంటారు? సరే, హరిహర వీరమల్లు ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా సార్. ప్రతి భారతీయుడు. ఎందుకంటే సనాతన ధర్మము మన నేచర్ని ఎలా కాపాడాలి, మన నేచర్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి, ప్రతి సిచ్యువేషన్లో ప్రతి సన్నివేశంలో కూడా చాలా మీనింగ్ ఉంది సార్. మీరు ఒకసారి చూస్తే సినిమాలో చార్మినార్ పక్కన అమ్మవారి విగ్రహం పెట్టాడు సార్, చిన్న రాయికి. దాంట్లో చాలా మీనింగ్ ఉంది సార్. మనం ఆలోచించుకుంటే దానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సార్. మనం ఫైనాన్షియల్ కోసం తీసింది కాదు. ఇప్పుడున్న మూవీస్ అన్ని కూడా ఎలా వస్తున్నాయంటే డబ్బుల కోసం 10 కోట్లు పెట్టామా, 100 కోట్లు పెట్టామా, 1000 కోట్లు సంపాదించామా, అది కాదు సార్ సిస్టమ్. మనం సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నాం సొసైటీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్, ఈ రోజు ఒక షర్ట్ చినిగిపోయిన షర్ట్ అని లెక్క, ఏదైనా ఒక మంచి ఫ్యాషన్ షర్ట్ వస్తే ఆ ఫ్యాషన్ షర్ట్ బయటకి వెళ్తుంది. అదే ఇక్కడ మంచి కంటెంట్ వచ్చింది అనుకో, కంటెంట్ కూడా బయటికి పోతుంది సార్. ఓజీ మరి అంత గ్యాంగ్స్టర్ స్టోరీ అంటారు కదా, మరి దీనిలో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు?
ఏం ఉంటుంది మెసేజ్ అనేది సస్పెన్స్ సార్, ఎందుకంటే అభిమానులు అందరూ కూడా మనం థియేటర్ చూడాలి సార్. చూసి వెయిట్ చేయమంటారా? ఖచ్చితంగా అయితే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మొత్తం భారతదేశంలో వరల్డ్ వైడ్ గా కూడా చాలా మంచి బ్లాస్ట్ అయ్యే మూవీ ఓజీ సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. ఇది ఓజీ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కసరత్తు కానీ, ఆ సినిమా యూనిట్ పడ్డ కష్టాలు కానీ, దానికి తగ్గ ఫలితం వచ్చేటువంటి సమయం అతి తొందరలోనే ఉందంటున్నారు. ఇక సినిమా పైన చాలా ఎస్టిమేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే టీజర్స్, పాటలు ప్రతిదీ కూడా మంచి ఫీడ్బ్యాక్ సంపాదించినాయి. ఇక స్పెషల్ గెస్ట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది. ప్రీమియర్ షోస్ ఖచ్చితంగా పడతాయని చెప్పని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.